చూడలే. సరే, సో నేను ఎక్కడ చెప్తున్నా రీసనామిక్స్ కాసేపు మాట్లాడినా ఎవరో నాకు ఫోన్ చేసి రీసనామిక్స్ బుక్ కావాలని అడిగారు. అంటే ఆల్రెడీ నేను ఎప్పుడు వినలేకపోదా మీరు చెప్పేది కాంటెక్స్ట్ రాలే. అంటే వాళ్ళు ఎట్లా బుక్ గురించి ఎట్లా అడిగారు? అంటే నేను చెప్పాను ఒక బుక్ రాశాను, నేను రాసిన ఫస్ట్ పుస్తకాలు రీసనామిక్స్ కూడా ఒకటి. అంటే అదొక 10-15 పేజెస్ బుక్ అంతే. అది ఒక నిమిషం, అది ఊరికి నా గురించి పట్టుకుంటే అయిపోతుంది. నా గురించి రాసుకున్నది, ఎవరి కోసమో కాదు. అదే యాంగిల్ ఏం లేదు. సో రీసనామిక్స్లో ఒక అంశం ఏంటంటే డబ్బు దాని హృదయం. డబ్బు వ్యామోహం కాకూడదు, అవసరం మాత్రమే అని గుర్తించు. ఓకే, ఇది ఒక సూత్రం. ఇంకొక సూత్రం చెప్పనా, నీ ₹1,00,00,000 ఈరోజు ఎర్న్ చేసినా రేపు మళ్ళీ నువ్వు తినడానికి కావాల్సిన 500 సంపాదించుకో. దీని మీద డిపెండ్ కా. అంటే ఎప్పుడు నిత్యనూతనంగా ఏ రోజు ఆ రోజు బతుకు తప్ప డబ్బు ఉంది కదా అని దాన్ని నమ్మకు. అది పీకిందనుకో నీకు డిపెండెన్స్లో పడిపోతావు. అయితే డబ్బు వ్యామోహంగా తీసుకోకు, అవసరంగా గుర్తించు అని అన్నప్పుడు వానికి ఎక్కువ సంపాదించాలని కోరిక ఉండదు కదా. అట్లా నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి కాదు. నేను చెప్పేది ఇప్పుడు రెండే స్టేట్మెంట్ ఇచ్చినా, నువ్వు డబ్బు సృష్టించే పని చేయి, కానీ సాధారణ జీవితాన్ని నువ్వు మిస్ చేసుకో. ఇప్పుడు నాకు ఇప్పుడు 50 లక్షలు వచ్చాయి ఈరోజు, రేపు ఉంగరాలు పెట్టుకొని గోల్డ్ చైన్ శరీరానికి అక్కర్లేవు, ఎగ్జిస్టెన్స్ లో బతకడానికి అవే అక్కర్లేదు. డబ్బు జస్ట్ తినడానికి, పడుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, అంతకుమించి ఏమో ఉపయోగం ఉంది దానివల్ల. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా ఒక పని చేద్దాం అనుకుంటున్నా, ఆ పనికి ఏమన్నా డబ్బు ఉపయోగిస్తాను. ఎవరన్నా అర్హత ఉన్న వ్యక్తి తారసపడితే అతని కోసం ఒక 10,000 వెచ్చిస్తాను. దానికి అంటే ఎవరన్నా నిజంగా స్కిల్ అంతా ఉండి అతని దగ్గర డబ్బు లేని కారణంగా ఆగితే అప్పుడు డబ్బున్నవాడు సహాయం చేయడానికి డబ్బు ఉంది. అంతే తప్ప డబ్బు ఉన్నది మనం దాచిపెట్టి మనం ఎప్పుడో పుట్టని మనవాడికి ఇవ్వడానికి కాదు. వాడు ఎట్లాగో సంకనా పెడతాడు, అది వేరే సంగతి. సో ఇట్లా రకరకాల విషయాల గురించి నేను నా పరమైన అవగాహన నా మీద ఇంప్లిమెంట్ చేసుకున్నాగా నేను ఎవరి మీద రుద్దను. అట్లా. సో మీరు అట్లా అర్థం చేసుకున్న ప్రాసెస్లోనే ఈ శాండ్ ఆర్ట్ అనేది పుట్టింది. అసలు శాండ్ ఆర్ట్ అనేది ఎందుకు పుట్టిందంటే వీడియో స్టార్ట్ అయిన దాని గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే నేను మా బ్రదర్తో మాట్లాడేవాడిని ఈ విషయాలు. ఓకే. నా తొలి శ్రోతల్లో మా బ్రదర్ ఒకడు. అంటే నేను చెప్పే సోదంతా విని అయిపోయిందా పోదంపా అనేటోడు. అంటే దాని గురించి ఒపీనియన్ నేను చెప్పేటోడు కాదు, అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పి వినటోడు ఒకడు కావాలి నాకు. ఉమాకాంత్. అయితే అతనితో అనంతంగా మాట్లాడుతుంటే, పాటలు పాడుతుంటే. రెండోది ఇప్పుడు నా సెంట్రికే ఉంటుండే టాక్ అంతా. అంటే వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్, నాకు పరచింతన, వాడేం చేశాడు, వీడేం చేశాడు, చాడీలు ఇటువంటివి లేవు. ఎప్పుడు మస్తు మాట్లాడుతుంటే, బట్ అన్నిట్లో సెంటర్ నేనే. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా చూడు, అక్కడ దాని జవాబు ఉంది. చిరంజీవి యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తున్నారు. నేను రోడ్డు మీద బొమ్మకి ఇస్తే ₹100 ఇస్తున్నారు. ఏమిటి డిస్క్రిమినేషన్? జబర్దస్త్ యాక్టర్కి ఒక పర్ఫామ్ చేసినందుకు ఒక 10,000 ఇస్తున్నారు. తర్వాత ఒక ఉద్యోగికి, గవర్నమెంట్ ఉద్యోగికి నెలంతా పనిచేస్తే 60,000 ఇస్తున్నారు. అసలు ఈ మనీ ఎట్లా వస్తుంది? ఏ పుస్తకంలో లేదు. ఏ పుస్తకంలో ఏముంది, అతని పే స్కేల్ అంతా అతనికి అంత ఉంది, అలాగే ఇస్తారని చెప్తారు. బట్ మై అండర్స్టాండింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏ పుస్తకంలో లేనిది, కొత్తది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆయా పనికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సినిమా అంటే ఒక ₹1,00,00,000 బడ్జెట్ ఉంది. కలెక్టర్ అంటే ₹1,00,00,000 బడ్జెట్ ఉంటుంది. టీచర్ అంటే ₹1,00,00,000 బడ్జెట్ ఉంటుంది. లేబర్ అంటే ₹1,00,00,000 ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే ₹1,00,00,000. బడ్జెట్స్ ఎప్పుడు ఆయా ఫీల్డ్కి ₹1,00,00,000 ఉంది. కానీ ఆ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ ఆ బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే తక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు టీచర్లు ఎక్కువ మంది ఉన్నందుకు అందరికి 60,000 వచ్చాయి. ఐఏఎస్లు తక్కువ మంది ఉన్నందుకు, టీచర్లు ఎక్కువ ఉన్నందుకు తక్కువ వచ్చింది డబ్బు. ఐఏఎస్లు తక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీలు ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. ముఖ్యమంత్రి ఒకటే ఉన్నాడు కాబట్టి మొత్తం వాడే తీసుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఐ మీన్ మోర్ పాసిబిలిటీ ఉంటుంది టు మేక్ మనీ. మంది ఎక్కువైతే మధ్యగా పల్సన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏదన్నా పని చేస్తే తర్వాత చిరంజీవి ₹1,00,00,000 ఎందుకు ఇస్తారంటే దాన్ని నాకు మళ్ళీ ఇంకొక, ఇది కూడా రీసనామిక్స్ లో సూత్రమే. ఎవరైతే ఒక పని చేసినప్పుడు ఏకకాలంలో ఎన్ని కళ్ళు దాని దిక్కు చూసినాయో అది ఇంటూ మల్టిప్లై ₹5 అన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా చేయూపిన, ఒకరే చేయూపితే నాకు ₹5 వస్తాయి. అదే బజ్జీ అమ్మడం అనమాట, అదే టీ అమ్మడం. అంటే నువ్వు టీ అమ్మితే ఒకడే వస్తున్నాడు, ఎప్పుడు ఒక బస్సు వేసుకొని రావట్లే. చిరంజీవి చేయూపితే 1,00,00,000 మంది చేయూపుతున్నారు. అంటే 1,00,00,000 మంది ఒక్కొక్కరు ₹1 ఇచ్చిన చిరంజీవికి ₹1,00,00,000 వస్తుంది. అప్పుడు నాకు వచ్చింది అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు ఇవ్వాలంటే,
నేను ఎంతకాలం రోడ్ల మీద ఇది కొన్ని ఏళ్ళు రోడ్ల మీద బొమ్మలు వేసి నాకు వచ్చిన ఆలోచన. ఓకే ఓకే ఇప్పుడు అర్థం. కొన్ని ఏళ్ళు రోడ్ల మీద బొమ్మలు వేసినా నాకు 100 రూపాయలు ఇస్తుంది సమాజం. దాని తప్పు సమాజాన్ని కాదు, ఎందుకంటే ఎప్పుడు నేను వేస్తున్నా ఒకరిద్దరు చూస్తున్నారు. అంటే దాని ఆడియన్స్, దాని క్లయింట్ ఒక్కడే. ఎప్పుడు క్లయింట్ కాదు, వాడు అంతే. ఒకరి బొమ్మ వేస్తే ఒకరి బొమ్మకు ఒకటే క్లయింట్ ఉంటాడు, మిగతా వాళ్ళు చూడరు దాన్ని. ఇప్పుడు నాకున్న పరిధిలో నాకు హఠాత్తుగా కనిపిస్తుంది స్టాండర్డ్. స్టాండర్డ్కి చాలా ఇలియానా యెహోవ్ అనే ఒక లేడీ చేసిన దాన్ని చూసిన తర్వాత, జేనియా సిమనోవా అనే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఐ కేమ్ టు ఏ కంక్లూజన్. ఆమె చేసిందా ఫస్ట్ టైం? అంటే ఉక్రెయిన్లో. ఓకే, అది మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసిన నాకు ఎవరు అనుకోకుండా చూపించారు అది. లేకపోతే అసలు ఈ రోజు అది ఏవే ఉండేది, నేను ఇంకా ఆలోచిస్తుండేవాడినేమో ఏం చేయాలని. అప్పుడు నేను చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చిన్న మా బ్రదర్తో మాట్లాడితే, నాకు మా బ్రదరు, మా అమ్మ, అప్పుడే చిన్న పిల్లాడు మా సాయిగాడు, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఆడు మా ధీరజ్ గాడు, తర్వాత మా పర్వతాల చుడుగురు నుంచి వాడు, నన్ను ఎప్పుడు ఒక క్యూరియస్ ఎలిమెంట్ ఉన్న వ్యక్తిగా చూసేవాళ్ళు వాడు. అంటే నేను ఎప్పుడు చెత్త మాట్లాడలేదు సమ్హౌ. అందుకని నేను ఏదైనా చెప్తే కొంచెం అటెన్షన్ పే చేసేవాళ్ళు. ఇట్లా నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను దీన్ని ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా అంటే సరే అన్న తర్వాత, అరే భలే ఉందరు అందరూ కదా, దీంట్లో చదవనాయా? ఒక్క నిమిషం వస్తుంది. ఓకే, సో ఏం చెప్తున్నా, ఎవరో లేడీ చేసింది ఉక్రెయిన్లో. అందరూ అంటే నేను పర్ఫామ్ ఇట్లా నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ప్రయోగం చేద్దాం అనుకుంటుందంటే ఒక మొబైల్ ఇట్లా పైన పెట్టి పుస్తకాల మీద చిన్న అద్దం ముక్క పెట్టి, మా పర్వతాల దగ్గర 50 రూపాయలు ఉంటుంది, దాంతో మెట్లు కొనుక్కొచ్చి ఒక లైట్ కొనుక్కొచ్చి తీసుకుంటే 5 మంది అందరూ కోఆపరేట్ చేశారు. అంటే ఏదైనా వాళ్ళందరూ ఆ యూట్యూబ్ వీడియో చూసారా? తెలియదు వాళ్ళకి. నేను జస్ట్ చెప్పింది నమ్మిరు అంతే. వాళ్ళకి అసలు నేను చేసిన కూడా తెలియదు. నేను ఎంబడే బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసిన. అంటే అక్కడ నాకు జస్ట్ నేను చూసిన వీడియోలో ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఐ హావ్ సీన్ ద ఎఫెక్ట్. ఆ తర్వాత అదొక పెద్ద స్టోరీ. ఫైనల్గా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి నాకు మొట్టమొదటిసారి పర్ఫామ్ చేసే అవకాశం వస్తే రెమ్యునరేషన్ కూడా మాట్లాడలేదు. ఇది నా రీసనామిక్స్లో ఒకటి, ఎప్పుడూ డబ్బులు అడుక్కోకు, నువ్వు హోల్ హార్టెడ్గా పని చేయి. అప్పుడు ఒక వ్యక్తి 1 రూపాయి ఇవ్వచ్చు లేదా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు, తీసేసుకో. అంతేగాని నువ్వు అడుక్కోకు, డోంట్ బి ఏ బెగ్గర్. ఇది నా ఇప్పుడు మీరు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్కి పిలిచిరు అనుకోండి, నాకు ఇంత నా బడ్జెట్ ఏందని చెప్పారా? ఇక్కడ నాకు తెలియదు, అదేంది ఫ్రీ చేసి దాన్ని వదిలేసిన నేను. వాళ్ళు ఎంత ఇస్తే అని తీసుకుంటారా? 100% తీసుకుంటా. వాడు 1000 రూపాయలు ఇస్తాడు, తీసుకుని పోతా. అసలు ఐ డోంట్ డిస్కస్ మనీ. దీని వెనక మళ్ళీ పెద్ద కథ. మీరు డిస్కస్ చేయకపోయినా వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మీ బడ్జెట్ ఎంత? నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే, అడుగుతారు కదా జనాలు తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు నా చెవులో చెప్తున్నారు, ఈసారి ఇంత ఇస్తాం, భయపడుతున్నారు చెప్తున్నప్పుడు. నేను ఏం చెప్పినా ఓకే అంటే తెలియదు వాళ్ళకి, ఆలోచిస్తున్నారు. సో నన్ను ఎంతవరకు ఎవరు మోసం చేయలేదు. రెండోది, ఒక పర్ఫార్మెన్స్కి ఇంత రేట్ అని ఎవరికి తెలియదు. సో అట్లా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత? 0తో స్టార్ట్ చేసి లేదు దానికి ఎంత ఇస్తారు అన్న. ఒక ఈవెంట్ మేనేజర్ అంటే, నువ్వు నాకు ఆపర్చునిటీ ఇచ్చావు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే, బట్ డోంట్ డిస్టర్బ్ మీ. దానికి ఒక పెద్ద కథ ఉంది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఒక 4000 మంది ఉన్నారు. ఇప్పుడు 4000 మంది ఇంటూ 10 రూపాయలు ఇచ్చారు అనుకో, ఎంత? 40,000. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. ఆ రోజు నేను గట్టిగా పరిగెత్తుకొని వచ్చి మా అన్నని ఇట్లా కౌగిలించుకున్నా. మా అన్న నన్ను గాలి ఎట్టదు ఎప్పుడంటే, హీ నెవర్ సా మీ లైక్ దట్. అంటే మనీ అనే విషయాన్ని ఫస్ట్ టైం నేను అప్పటి వరకు నెలలో 40,000 కూడా ఎన్నగాలి. ఆ రోజు 11 minutes పర్ఫార్మెన్స్ ఐ మేడ్ 40,000. దట్ ఈజ్ మనీ. ఇలా మనీ వస్తే తప్ప మనం డబ్బును ఎంజాయ్ చేయలేము. మనం రూపాయి కష్టపడి చెమటలు తీసి ఇంపాసిబుల్. అప్పుడు నీ మనీ నేను చంపేస్తుంది. ఇప్పుడు ఇదొక ఫేజ్. ఇప్పుడు నెక్స్ట్ అనంతంగా డబ్బు రావాలంటే పెయింటింగ్. నేను ఆలోచిస్తున్నా, ఇంకా నేను చేసే ప్రయోగం స్టార్ట్ కాలేదు. పెయింటింగ్ ఇంకా నేను అసలు నా ప్రయోగ దశ స్టార్ట్ చేయలేదు. ఇంకా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. వర్క్ పరంగా నేను ఇంకా పునరాలోచించుకుంటూ ఆలోచిస్తూ నా బ్యాలెన్స్ కోల్పోకుండా అన్ని ముళ్ళని అన్ని నాట్స్ని క్లియర్ చేసుకుంటూ, అటు కుటుంబము, సంసారము, నా పర్సనల్ లైఫ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఐ థింక్ ఐఎమ్ చాలా ఫ్రీగా ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్లో నేను ఒకటి. అంటే అన్నిటి మధ్యనే ఉంటుంది పనిచేసేది మీరే. అంటే ఊరికే స్వేచ్ఛలో చేస్తున్నా కదా. సో ఈ కాంటెక్స్ట్ నేను భవిష్యత్తులో తప్పకుండా రీసనామిక్స్ బుక్ రాస్తాను. దట్ విల్ బి ఒక 50 pages బుక్.
సో హౌ యూ అండర్స్టాండ్ మనీ అంతే. అండ్ ఈజీగా అంటే ఈజీ కాదు, మరి 1 month కంటిన్యూ పని చేసి 10,000 20,000 సంపాదించకుండా ఇంకా అంతకన్నా ఫాస్ట్ ఎట్లా మనీ సంపాదించాలనే మీ రెండోది ఆ మనీకి మనకున్న సంబంధము, మనీ మన మీద చూపే ప్రభావము ఏమిటనేది కూడా తెలుసుకోవాలి. మనీ ఉండటం గొప్పగా ఊరికేనే అంటే ఇప్పుడు అదే మీరు ఈ ప్రాసెస్ లో దీన్ని క్రాక్ చేసి ఇప్పుడు నా ఆర్ట్ ఒక్కడు చూస్తే ఒకటే క్లయింట్, 40,000 మంది చూస్తే ఇంటూ 1 రూపీ వేసుకున్నా 10 రూపీస్ వేసుకున్నా ఇంత మనీ వస్తుంది అని ఇది క్రాక్ చేసిన తర్వాత వెంటనే అరే ఇదిరా మనీ అని తెలిసిన తర్వాత ఇక పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటే లక్షలు సంపాదించుకుంటే దాంట్లో కొట్టుకోపోవచ్చు ఆ అవకాశం కూడా. అది కూడా అందుకే కదా నేను రెమ్యునరేషన్ ఫిక్స్ చేయలేదు, ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చిన. థింక్ అబౌట్ ఇట్. నేను తర్వాత ఇలా చెప్పాను, ఒకవేళ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే, అంటే ఆ సీఈఓతో చెప్పిన మాట నాకు గుర్తుంది. ఇలా ఎవరు మాట్లాడరు, పర్ఫార్మర్ ఎప్పుడు ఇట్లా సార్ అంటున్నాడు, నేను ఎప్పుడు రిచ్గానే ఉన్నా, ఐ డోంట్ కేర్ అని చెప్పి. మనీ వస్తేది రాకపోతుంది, ఐ లవ్ టు పర్ఫామ్. నీకు డబ్బులు ఏ పైన వచ్చి పర్ఫామ్ చేస్తా, నీ దగ్గర అసలు డబ్బులు లేవో 5,000 నేను ఇచ్చి పర్ఫామ్ చేస్తా అని చెప్పిన రోజు నేను చాలా బాగా ఆడుకుంటుంది జనాలతో పాజిటివ్గానే. అప్పుడు ఆ పర్ఫార్మర్కి ఆ సీఈఓకి ఏం చెప్పినంటే, రెమ్యునరేషన్ ఇంత డిస్కస్ చేయొద్దు సార్, చూడదు దాని వెనక ఒకటి ఏం జరిగింది ఇది చెప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం. తలసేమియా అని ఒక వ్యాధి ఉంటుంది. తలసేమియా అంటే రక్తం అనేది చెడిపోతూ ఉంటుంది బాడీలో, మళ్ళీ ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాలి. సో ఆ పెద్ద కాన్ఫరెన్స్, గ్లోబల్ కాన్ఫరెన్స్లో నన్ను పిలిచి పర్ఫామ్ చేయమని ఒక 3 months క్రితమే ఫిక్స్ చేసి దానికి ఒక రెమ్యునరేషన్ ఏదో ఫిక్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 days ముందు నాకు ఈవెంట్ మీద నుంచి కాల్ వచ్చింది. సో యువర్ పర్ఫార్మెన్స్ మేబీ గెట్ క్యాన్సల్డ్ అని. నేను వై, వాట్ ఇస్ ద రీజన్? క్యాన్సిల్ అయినా నాకు ఓకే, ఈవెంట్ మీది నాకేం అది లేదు అంటే టైం ప్రాబ్లం అయితే ఏముంది. ఇప్పుడు నేను 20 నిమిషాలు చేస్తా అన్నా, తక్కువ సమయం చేస్తా, అయితే నేను నో ప్రాబ్లం అయితే నేను సీఈఓతో మాట్లాడతా. సీఈఓతో మాట్లాడిన తర్వాత ఆయన అన్నది ఏంది, ఆ సీఈఓ అన్న మాట ఏంది, ఆ సీఈఓతో అన్న మాట ఏంటంటే ఆయన ఎంతసేపు అంటే 10 నిమిషాలనే చేస్తా అన్న. వాళ్ళు అంటే 10 నిమిషాలు కూడా టైం లేదు అంటే ఒక 7 minutes. అప్పుడు సీఈఓ యాక్సెప్టెడ్. 7 minutes అయితే నాకు ఓకే. నేను ఈ ఫిల్మ్ సిటీలో జరిగింది, వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఈవెంట్ మీద చెప్పిండు 7 minutes కూడా టైం లేదంట. అంటే నేను డ్రామాలు ఆడుతున్నాడు సీఈఓ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీటింగ్ ఏర్పడిచి ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ఫర్ 2 minutes అండ్ లీవ్ దిస్ ప్లేస్ అని చెప్పిన తర్వాత నా సీరియస్నెస్ చూసి వాడు కొంచెం పర్సన్ అయిపోయి సరే అని చెప్పి తీసుకెళ్ళాడు. సార్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం, దెర్ ఇస్ నో టైం. ఒక కొత్త స్పీకర్ వచ్చాడు అండ్ యువర్ పర్ఫార్మెన్స్ కంటే నాకు స్పీకర్ ఇంపార్టెంట్ అని వాడు ముఖం మీద చెప్పేశాడు. అందుకే టైం లేదన్న. ఎంత టైం ఇస్తావు చెప్పు అంటే నేను నాకు 1 minute ఇచ్చినా చేస్తాను. అతను అన్నాడు ఐ విల్ గివ్ యూ 2 minutes. 2 minutesలో ఏం కన్వే చేస్తావా అని చెప్పిన రెమ్యునరేషన్ లిస్ట్ నీ జోబులో పెట్టుకో. వచ్చిన సీరియస్ డిస్కషన్ అయింది. ఆ ఈవెంట్ మీద వచ్చింది ఆల్మోస్ట్ సార్ ప్లీజ్ డోంట్ బికమ్ సీఐ. నేను సీరియస్ అవుతుంది, హీ నోస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడట్లేదు, ఆథెంటిక్గా మాట్లాడుతున్నాను. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ 2 నిమిషాల్లో మీరు టైమర్ పెట్టుకోండి. నేను చేసిన పర్ఫార్మెన్స్ మీ మొత్తం సెమినార్ కాన్ఫరెన్స్ అంతా ఒక ఎత్తు అయితే నేను చెప్పింది ఒక ఎత్తు అవుతుంది. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడితే ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున ఇవ్వండి. ఎంతమంది చప్పట్లు కొడితే అంత 50 రూపాయలు ఇవ్వండి. దట్ ఈస్ మై రెమ్యునరేషన్. గట్స్ ఉందా అంటే అఫ్ కోర్స్ ఐ టేక్ దిస్ ఛాలెంజ్. నన్ను మీరు ఎవరిని ప్రిపేర్ చేయొద్దు, వీడియోస్ పర్ఫామ్ చేసినాక చప్పట్లు కొట్టదంటే చేయరు కదా, అలాంటిది ఏం చేయరు. తర్వాత నాతో పాటు మా ఫ్రెండ్ ఏం చేస్తావురా, ఏం చేయండిరా క్లాప్ అని రాస్తాగంతే. ఐ హ్యావ్ మై అండర్స్టాండింగ్ అన్న. డేంజరస్గా ఉన్నా అంటే 2 నిమిషాలు ఎందుకురా, జస్ట్ 30 seconds క్లాప్ అని రాసిన చప్పట్లు కొడతా. జనాలకి ఏం తెలుసు, వాడు అదే అనుకున్నాడు పాపం. కానీ నేనేం చేస్తానంటే జస్ట్ అమ్మ బొమ్మ చిన్నపిల్ల ఎప్పటిలాగా వేసి ఈరోజు కూడా వేస్తాం. అది చిన్న వాయిస్ ఓవర్, అది వేస్తే 30 seconds వచ్చి సైలెన్స్ నిలబడి ఏం చెప్పానంటే, ఒక తల్లి తన బిడ్డకి జీవిత అనుభవాన్ని ఇవ్వాలి, వ్యాధి కాదు, అవేర్నెస్ ఇంపార్టెంట్ అని చెప్పినాను. లేసి అప్పుడు కొట్టేసి సీఓ వచ్చిండు, నాకు చేసుకున్నాడు. స్టేజ్ మీద నాతో అన్న మాట తెలుసా, ఇంతమందికి 50 రూపాయలకి నేను మునిగిపోతా, బట్ నీకు ఎంత రెమ్యునరేషనో దానికి డబల్, దయచేసి యాక్సెప్ట్ చేయి. ఐ సెడ్ ఓకే. తర్వాత నువ్వు ఈ ప్లేస్ వదిలిపోవడానికి వీల్లేదు, ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఫుడ్ టుగెదర్. ఐ సెడ్ ఓకే. అట్లా నేను దాన్ని 2015-16
నేను 2013 నుంచి 2017 వరకు అసలు బీభత్సంగా పర్ఫామ్ చేసిన. స్టాండర్డ్ అసలు ఉతికి ఆరేసిన. మళ్ళీ ఈ మామూలు కూడా మీరు రమేష్ అడగలే, ఎక్కడ అడగలే. ఎవరన్నా అడిగితే ఆయన చెప్పండి అంటారు కదా, 2 కోట్లు అని చెప్తుంటారు. 2 కోట్లు అంటే ఎక్కువ అంటే మరి బల్బు ఎందుకు? నీకు నచ్చినంత ఇవ్వంటే ఇవ్వాలి, లేదా ఎంత అంటే అడిగినంతనే ఇవ్వాలి. ఆ అటు ఇటు కాని స్థితి ఎందుకు మీకు? అందుకని మీ రెమ్యునరేషన్, మీ ఈవెంట్ బడ్జెట్ ఒక్కటైతే చెప్పగలను, నా షో అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. ఇది వెరీ క్రియేటివ్. నేను ప్రచారం చేసుకోవట్లేదు. అందుకని మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మీ ప్రాబ్లం, నాకు సంబంధం లేదు. అయినా సరే మీకు ఒక ఫిగర్ కావాలంటే, ఒక బాల్ ఫర్ ఫిగర్ నాకు నిన్న పర్ఫార్మెన్స్లో ఇది ఇచ్చారు, కావాలంటే మీకు ఇన్వాయిస్ పంపిస్తాను. కానీ అంతకంటే ముందు ఈవెంట్లో నాకు అంతకంటే సగం కూడా ఇవ్వలేదు. సో వ్యక్తి వేరు. మీ స్థాయిని బట్టి మీరు ఇవ్వండి, వేరే వాళ్ళతో మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు రూపాయి అయినా ఎంత సెలబ్రేట్ చేసుకుంటుందో, 1000 రూపాయలు అంత సెలబ్రేట్ చేసుకుంటా, 1,00,000 అంత సెలబ్రేట్ చేసుకుంటా. బికాస్ డబ్బును బేస్ చేసుకుని నా చిరునవ్వు లేదు. ఇటు అందరితో నా లైఫ్ ఇప్పుడు యూట్యూబ్లో చెప్పింది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. అందుకే నా వర్క్ అనేది స్ట్రెస్ లేనిది, కాస్త ఫ్రీడంలో ఉన్నా అంతే. ఏం మా అంటే ఒక 10 లక్షలు తక్కువ వస్తాయి ఏమన్నా, ఏ క్యాఫర్ పడతా. నేను చక్కగా ఒక కార్లో తిరుగుతున్నా, తర్వాత ఒక ఇల్లు కొనుక్కున్నా. స్టాండర్డ్ ఇసుకతోనే, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ నేను ఆడుతూ పాడుతూ చేసిన వచ్చే డబ్బులతో ఇల్లు కొనేసిన. అంతకంటే ఏం కావాలి అట్లా. సో అది రీసనామిక్స్ అంటే అది. అందులో అదొక అంశం. ఇట్లా కథలు కూడా రాస్తా అందులో. డబ్బు పట్ల నాకు జరిగిన గొడవలు, డబ్బు పట్ల నాకు మనుషులు చేసిన ఛాలెంజెస్, నా యొక్క వినాశనం కోరుకున్న వాళ్ళు. ఇట్లా అయితే నువ్వు సంకనాకపోతావు, నేను ఏ సంకన నాకపోతా, నీ సంకేతం నాకని చెప్పి. అంటే ఈ టైప్ అనేది జరిగాయి. అది నాకేం ప్రాబ్లం లేదు. నా చెడు కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి అండర్స్టాండింగ్ తో బతకడం ఏంది? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు యువకుల్ని మిస్లీడ్ చేస్తున్నావు. అరే మిస్లీడ్ చేస్తే అయితరైంది, ఇంకొకరిని మిస్లీడ్ చేస్తే మీ చెడు కోరుకోవడం. అంటే అట్లా జనాలు నోరు ఫ్రీగా ఉంటుంది, ఏది పడుతుంది మాట్లాడతారు. ఒక్కటైతే నేను చెప్పగలను, నేను ఏదైనా అప్పు చేయలేదు, ఎవ్వరి మీద ఆధారపడలేదు, నేను ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వలే, నేను ఎప్పుడు అబద్ధం చెప్పి డబ్బు లాగలే, ఎవరి దగ్గర ₹1 కూడా నేను తీసుకోలేదు. అందుకే నేను ఎవరు ఫోన్ చేసినా లేపుతా. ఎవరైనా నాకు అసలు ఏ శత్రుత్వాలు లేవు, ఏం లేవు. అబ్సల్యూట్లీ ఖులా పుస్తక్. బాగుంది లైఫ్. స్టాండర్డ్ గురించి యాక్చువల్గా నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఇది మళ్ళీ టాక్ అయింది. అంటే వ్లాగ్ అంటే ఏంటిది, ఎప్పుడు లాగినా కొత్త విషయాలు వస్తాయి. బట్ ఓకే, రీసనామిక్స్ అనే కొత్త పదం తెలిసింది. అంటే అది ఇంగ్లీష్ పదం కాదు, అన్న పెట్టుకున్నాడు అట్లా. అంటే ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తా. అంటే ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది, నేను 2 నిమిషాల్లో పర్ఫామ్ చేసి అందరితో క్లాప్స్ కొట్టిస్తాను, నేను స్టాండింగ్ ఓవేషన్. అప్పుడు ఈచ్ పర్సన్కి ₹50 ఇవ్వనంటే సరే అన్నాడు కదా. అప్పుడు ఆ ఈవెంట్ మేనేజరు, తర్వాత నాతో పాటు వచ్చిన పర్సన్, ఎట్లా ఏం చేస్తావు 2 నిమిషాలంటే క్లాప్ అని రాస్తాను. రాయలే కదా మీరు? రాయలే. నేను యాక్చువల్ రాద్దాం అనుకున్నా, నాకు అప్పుడుగా థాట్ అదే. కానీ నాకు తర్వాత చిన్న బల్బు వెలిగింది. ప్రతిదానికి ఏ అర్థం ఉండదు, అర్థం మనం ఇస్తాం. ఉదాహరణకి ఒక చిన్న ఆకు బొమ్మ పెట్టి కింద సేవ్ ట్రీని రాసిన కాబట్టి ఆకు అది సేవ్ ట్రీ అన్నట్టు అనిపిస్తున్నది. అట్లనే ఒక చేతిలో చిన్న మొక్క పెట్టి భయం లేదు బేట. అంటే నాకు ఏ ఫియర్ లేదు. నీకు విషయం తెలుసా, నేను ఒక చిన్న విషయం చెప్తా. కరెక్టే. సింపుల్గా ఎందుకు చెప్తారంటే అది నాకు తెలుసు. ఇప్పుడు అన్న ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి నేను క్లాప్ అని రాస్తా, లేకపోతే ఎందుకు క్లాప్ అని రాయడం, ఇంకేదో చెప్దాంలే, మదర్ అని మీనింగ్ ఏదని ఇస్తే అదంతా ఆలోచన వచ్చింది కదా. ఇది అసలు ఆ టైంకి రావడం గొప్ప అని మనం అనుకుంటున్నాం. ఎందుకు? మనకు రాదు కాబట్టి. టాలెంట్ ఎప్పుడైనా ఎవరికైతుందో వాళ్ళకి టాలెంట్ కాదు, పక్కన వాళ్ళకి టాలెంట్. ఇప్పుడు ఆయన స్టాండర్డ్ చేస్తుంటే అబ్బో అసలు స్టాండ్తో ఎంత బాగా చేసిన అనేది మనకు అది గొప్ప. ఏముంది దీంట్లో ఇట్లా అంటున్నా కదా అంటారు. సో ఇప్పుడు మీకు డ్రైవింగ్ వచ్చింది అనుకో, డ్రైవింగ్ ఇట్లా నడుపుతుంటే అది మీకు ఈజీ. సో టాలెంట్ అనేది పక్కన దృష్టిలో టాలెంట్, అంతే కదా. మన దృష్టిలో మీకు అది మీకు ఆయన స్కిల్ కాదు, ఆయన శ్వాసించాలి. అదే అట్లా చార్లీ చాప్లిన్ నథింగ్. అంటే ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయిన మనిషికి అది దాని టాలెంట్ లాగా ఫీల్ కాదు, దీంట్లో ఏముంది అని అనుకుంటారు. ఎందుకంటే ఈజీగా చెప్పుకుందాం. ఒక ఫేమస్ హీరోయిన్ ఉంటుంది, ఆమె నడుమును చూస్తే అందరు థ్రిల్ అయిపోతారు. ఆమె థ్రిల్ కాదు, ఆమె ఎందుకైతుంది? మామూలు నడుము అంతే. అలాంటిదేనా? టాలెంట్ కూడా అంతే. టాలెంట్ అయినా అంతే కదా. అందరూ ఇది 2 చేతులు కలిపితే చప్పట్లు వచ్చినట్టు చూసేవాడు చేసేవాడు ఇద్దరు ఉన్నప్పుడే మజా ఉంది. రసానందం అప్పుడే కలుగుతుంది. ఎవరి టాలెంట్ అయినా అంతే కదా. ఎవరు దేంట్లో ఎక్స్పర్ట్ అయ్యారు. పర్ఫామ్ చేయడానికి వచ్చిన చూడు,
ఇంట్లో ఎట్లుందో అట్లా బయలుదేరి వచ్చేసిన. అవును. ఇంకోటి నన్ను ఎవ్వరు ఎట్లుండే అట్లుండే నేను తెలుసుకునేది. యూజువల్గా ఇప్పుడు మనం పర్ఫామ్ చేయడానికి వస్తే ఇన్ కేస్ నేను నేర్చుకొని నేను రీసాన్ లెక్క స్టాండర్డ్ చేస్తాను ఇట్లా ఒక పట్టుబట్టి చేసిన అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే నాకే ఈవెంట్ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందంటే నాకు డగడగ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? అది నా ఒరిజినాలిటీ కాదు. నేను పట్టుబట్టి ఏదో సాధిస్తా అని అంటే నేను కాంతి చేసే ప్రయత్నం చేస్తున్నా. అది నాలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇట్లా రిలాక్స్ కూర్చొని రెండవది టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఏమంటారు ఇంట్లో ఎట్లుందో అన్ని చోట్ల అట్లే ఉన్నా. నాకు అందరు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే ఒక ప్లేస్లో ఉంటే ఒకలాగా ప్రవర్తించాలి. అది మన ఇల్లు అయితే అట్లా ప్రవర్తిస్తామా? అంటే దానికి మీనింగ్ అదనా ఒక ప్లేస్లో ఉంటే ఒకలాగా ఉండాలని ఎందుకు చెప్తారంటే ఇంట్లో దరిద్రంగా ఉంటారు కాబట్టి మంచిగా ఉండని చెప్తారు. మీరు ఇంట్లో అంతా ఒకటి మంచిగానే ఉన్నప్పుడే అవసరం లేదు, ఇక మీకు అవసరం అంతే కదా. ఇప్పుడు ఇంట్లో బిహేవ్ చేసే విధానం బయట బిహేవ్ చేసే విధానం సేమ్ అనుకో. అంటే బయట ఎట్లయితే మంచిగా ఉన్నానో అట్లా ఇంట్లోనే ఉన్నప్పుడు అవసరం లేదు. ఇంట్లో దరిద్రంగా ఉండి ఇట్లా కాల్ జాబ్ కూర్చొని పిచ్చి పిచ్చి చేసుకుంటున్నప్పుడు అప్పుడు కనీసం బయట మంచిగా ఉండరా అని చెప్తారు. సో నేను ఇప్పుడు స్టేజ్ మీద నా గురించి చెప్పాలని కానీ నన్ను స్టేజ్ మీద పిలవలేదని కానీ నాకు ఒక అందరికీ అవార్డు ఇచ్చి నాకు నేను అసలు ఆయన ఎవరు అది పట్టించుకున్నాను. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోతే ఒక్కడికి నా విజిటింగ్ కార్డు వెళ్ళేంత వరకు నేను అసలు సోషలైజింగ్ చేయనే లేదు. నేను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ గ్యాప్లో ఎవరన్నా వస్తే ఇద్దామని తెచ్చుకుని కనపటాకాయ అన్న తెచ్చుకోలేదు. నా జీవితంలో అయ్యాను విజిటింగ్ కార్డు ఉండే కదా మొన్నదాకా. అవును, ఇప్పుడు కూడా ఉంది. అది వేసుకుంటే మొన్న ఎవరో కమెంట్ పెట్టారు యూట్యూబ్లో, అది ప్రతి దగ్గర నీ పేరే రాసుకుంటున్నావు, నా అనేది లేదంటావు కానీ నువ్వు రాసుకుంటావు, బుక్ మీద నీ పేరే ఉంటుంది. కింద కమెంట్ రాసిన ఆయన, మరి ఆయన రాసిన బుక్ ఆయన పేరు రాకపోతే అంతకని ఇంకెవరి పేరు రాయాలి పోయి వచ్చింది షకిల పేరు. ఆయన బాధ ఏంటంటే నువ్వు నేను అనేది పట్టించుకొని అంటున్నావు కదా, అన్ని సార్లు అది తెలుసుకోవడానికే నా టాక్స్ చూడాలి. నేను అని బ్రహ్మాండంగా వాడు, కానీ అది అహంకారంతో కాదు, వ్యవహారం కోసమే. ఎత్తి చూపడం కాదు కానీ ఇగో ఎవరి ఇష్టం వాళ్ళది బిడ్డ. ఎంతకని చెప్తాం. ఒకటి మన స్థితి మనకు తెలుస్తుంది, మనం బాగుందామా లేదా, మనం కరప్టా కాదా మనకు తెలిస్తే చాలు. అట్లీస్ట్ నేనైతే చెప్పగలను ఈ జీవితం మొత్తంలో నా వల్ల నష్టపోయిన వాడు ఎవడు ఉండడు. కరప్టా కాదా మనకు తెలియాలి. లేదంటే ఒకవేళ నిజంగా కరెక్ట్ అనుకో, ఎవడో ఒకటి బయటకు వచ్చి చెప్తాడు కదా, ఈయన వల్ల నేను నష్టపోయినా, అంతే చెప్తాడు కదా. ఇంత ఓపెన్గా ఏది ఉంటుంది చెప్పి, ఇంతకంటే టూ మచ్ అసలు.